అచ్చా! అచ్చా! ఓకే. అంటే ఇప్పుడు మనం ఒక మీరు స్టోరీ రాసుకున్న, ఫిల్మ్ తీయాలనుకున్న మేకర్‌గా మీకొక కాన్ఫిడెన్స్ రాడానికి అలాంటిది ముందు ప్రీవియస్‌గా రిఫరెన్స్ మూవీ బానే వెళ్ళింది జనాలకి. ఓకే. ఈ కైండ్ మనం తీసుకోవడానికి ఈ మీటర్‌లో తీసుకునే మూవీస్ చూస్తున్నారు అనేది ఒకటనిపిస్తది కదా! మీకలా రిఫరెన్సెస్‌గా అనిపించిన మూవీ ఏంటి? అంటే స్టోరీ వైస్‌గా కాదు. హుహుహు. ఒక సెట్ పారామీటర్‌గా ఓకే. హ్మ్. ఇలాంటి ఫిల్మ్స్ వెళ్ళొచ్చు. హ్మ్. ఆడియన్స్ ప్రీవియస్ ఫిల్మ్ ఇది బానే హిట్ చేశారు గదా! అనుకునే పారామీటర్ రిఫరెన్స్‌లు ఏమైనా అనిపించాయా? హ్మ్. జనరల్‌గా చూస్తే ఎప్పుడు గానండి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ ఎప్పుడు గాని వర్కౌట్ అయితది. ఆ! ఎందుకంటే ఆడి క్యారెక్టర్ క్రేజీగా ఉంటది కాబట్టి. ఆ! మీరు 'అపరిచితుడు' చూడండి. అవును. ఆ! రాము, రెమో లైక్ హ్మ్. 'అపరిచితుడు' ఈ 3 క్యారెక్టర్‌లు ఉండేసరికి ఏమనిపించింది ఆడి చుట్టూ కథ వెళ్ళిపోతూనే ఉంటది. అవును. ఆ! హ్మ్. సో, ఇంకొకటి మీరు 'భలే భలే మగాడివే' చూడండి. అవును. అది చూసినా గాని ఎట్లుంటది మతిమరుపు. ఈవెన్ అవును. 'గజిని' చూడండి. అవును. క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. 'మహానుభావుడు', 'ఓసీడీ'. సో, నేను రిఫరెన్సెస్ తీసుకున్నా. లైక్ ఇంకోసారి హ్మ్. చూసినా అనమాట. హ్మ్. ఓకే. ఇప్పుడు మన దాంట్లో అమ్మాయిని ముట్టుకుంటే షాక్ కొడతది. సో, అవును. తన చుట్టూ ఏం మ్యాజిక్ జేయొచ్చు. ఒక హుహుహు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక కమర్షియల్ మీటర్లు తీసుకురావడానికి హ్మ్. ఏమేం ఎఫర్ట్ పెట్టాలని చెప్పేసి నా టీమ్ రైటర్స్ మేమందరం కూర్చొని ఫైనల్‌గా వి మేడ్ దిస్. అచ్చచ్చా! ఓకే. హ్మ్.